హైదరాబాద్ లో కూల్ గా కబ్జాపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కబ్జాకోరుల బాగోతాన్ని బయటపెట్టిన ఆంధ్రజ్యోతిని అభినందించారు. ఖాజాగూడ పెద్ద చెరువు ప్రభుత్వ భూముల్లో కొండలను తవ్వి విల్లాలకు రోడ్లు నిర్మిస్తున్న ఘటనపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. తక్షణమే రోడ్ల నిర్మాణం పనులు ఆపించాలని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యదర్శి నవీన్ మిట్టల్కు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణాలు ఆపి ప్రభుత్వ స్థలం బోర్డు చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేపిస్తామన్నారు. గత ప్రభుత్వంలో కీలక మంత్రి బావుమర్ది ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని మంత్రి చెప్పారు. భూములు కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2-3 నెలల్లో వారిని జైలుకు పంపిస్తామని చెబుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. కబ్జా అంటూ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. హైదరాబాద్ తో పాటు విలువైనటువంటి పలు జిల్లాల్లో విలువైనటువంటి కోట్ల విలువైనటువంటి భూములను గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు కబ్జా చేయడంతో కొత్తగా అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. తాజాగా ఈ రోజు వచ్చినటువంటి కథనంపై ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్యలకు సిద్ధమయ్యారు. ఈ అంశానికి సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హైదరాబాద్ లో 450 కోట్ల విలువైనటువంటి భూమి కబ్జాకు గురి చేసి రోడ్లు వేసిన పరిస్థితి ఉంది. ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎంత దురదృష్టకరం అంటే గత 10 సంవత్సరాలు వేలాది ఎకరాలు లక్షల కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతంతో పాటు అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాధినేతల కొడుకులు, బిడ్డలు, అల్లులు చూసుకోవడం కాకుండా బరి తెగించి ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం కూలుగా కబ్జా అని. దీన్ని బయోడైవర్సిటీ పార్కు పోయే రోడ్డు దాదాపు 3 ఎకరాలు అంటే 450 కోట్ల విలువ చేసే భూమి. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికెళ్ళి పనులు నడుస్తున్నాయి. దీని మీద ఇవాళ మొత్తం కూడా దీని మీద క్లియర్గా వస్తుంది. దీన్ని ప్రభుత్వాలు మారినా సరే అప్పటి అధికారులు కొందరు ఉండడం సరే, ఉన్న అధికారులు మా ప్రభుత్వం వచ్చి మార్చినా సరే మేము ఇంకా అడ్మినిస్ట్రేషన్ రెన్యువల్ కాలేదు కాబట్టి టోటల్గా మేము దాని మీద చర్యలు చేపడుతున్నాం. కానీ ఇంత డే టైం ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుంటూ రోడ్లు వేసుకుంటూ ఒక మంత్రి గారి మాజీ మంత్రి గారి బామ్మర్ది, ప్రముఖ మంత్రి, ప్రభుత్వాధినేతకు చెందిన కుటుంబానికి చెందిన మంత్రి అంటే మీరు అర్థం చేసుకోవాలి. దీని మీద ఈరోజు పేపర్ చూడాలి. ఉదయం 6 గంటలకే చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారికి, నవీన్ మిట్టల్ గారికి, రెవెన్యూ సీసీఎల్ సెక్రటరీ గారికి, రంగారెడ్డి కలెక్టర్ గారికి నేను ఉదయం 6 గంటల లోపే అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సాయంత్రం లోపు ఆ వర్క్స్ అన్ని బంద్ చేయించి ఎవరైతే కబ్జా చేస్తున్నారో వారి మీద చట్టమైన చర్యలు తీసుకుంటూ ఆ స్థలం అంతా కూడా ప్రభుత్వానికి చెందిన స్థలంగా బోర్డు పెట్టాలని, వెంటనే కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టాలని కలెక్టర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నా, ల్యాండ్ కబ్జాదారులకు హైదరాబాద్లో ఇప్పటికే చుట్టుపక్కల వేల కోట్ల విలువ, లక్షల కోట్ల విలువ చేసే భూములు చేసి ఇకనైనా కబ్జాలు ఆపండి, లేనట్టయితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఒక్క గజం ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం అంటే, మంత్రి అంటే, ముఖ్యమంత్రి అంటే, ఎమ్మెల్యేలు అంటే ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తిని కాపాడే వాళ్ళు, ప్రజల ఆస్తులు కస్టోడియంగా మనం ఉండాలి. మంత్రిగా ఉండి మంత్రి బామ్మడితే అంత 100 కోట్ల భూమిని డే టైం ఈరోజు కబ్జా చేస్తున్నంటే గత 10 సంవత్సరాలుగా ఏం జరిగిందో అర్థమైంది. తప్పకుండా ఈ ల్యాండ్తో పాటు ధరణి పేరు మీద గత చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు కానీ ఇతర ఆఫీసర్లు కానీ ఏ విధంగా కబ్జాలు పాల్పడ్డారో, ధరణితో పాటు ఏ విధంగా దోచుకున్నారో ఇవన్నీ కూడా త్వరలోనే బయట పెడతాం. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ భూములను కూడా కాపాడే విధంగా చర్యలు తీసుకుంటాం. దీని మీద మాత్రం వెంటనే శాంతి కుమార్ గారికి, రెవెన్యూ సెక్రటరీకి, కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆంధ్రజ్యోతిని కూడా అభినందిస్తూ అన్ని పత్రికలు కూడా ప్రభుత్వ ఆస్తులకు ఎక్కడెక్కడ మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకురావడం మనందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, తాజాగా హైదరాబాద్ తో పాటు కాంగ్రెస్ భూములు అంటే కొన్ని కోట్ల విలువైనటువంటి భూమి కూడా కబ్జా గురైన పరిస్థితి ఉంది. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చర్యలకు సిద్ధమైంది, కానీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటలేని విమర్శలు కూడా వస్తుంది. విమర్శలు తప్పు. మీకు వచ్చి 1 నెల 10 రోజులు కూడా రాలే, మీరు ప్రతిపక్షాలు మాట్లాడొద్దు. కేటీఆర్ గారు, నేను ఒక ఆంధ్రజ్యోతిలో కూడా నేను ఒక ఆర్టికల్ రాసిన, ఒక ఎడిటోరియల్ పేజీ, నెల రోజులకే కొంత ముంచిపోయినట్టు గగ్గోలు పెడుతున్నావు. 120 మాసాలుండి లక్షల ఎకరాలు, లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జా చేసి ప్రాజెక్టుల పేరు మీద దోసుకొని ఇవాళ మీరు చేసిన నిర్వాహాన్ని నెల రోజుల్లో సర్దిపెట్టమా? మేము 100 రోజులు సమయం ఇచ్చి
అందులో 2 కార్యక్రమాలు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ చేసుకుంటూ మిగిలిన 4 కార్యక్రమాలు 100 రోజుల్లోపే చేయాలని దాన్ని ఇలా గ్రామ సభలు పెట్టి మీలాగా ఎమ్మెల్యే చుట్టూ కాదు, ఎమ్మెల్యే దగ్గరికి పోతేనే పింక్ కండ కట్టుకుంటేనే గృహలక్ష్మి, పింక్ కండ కట్టుకుంటే కళ్యాణ లక్ష్మి, పిల్లలక్ష్మి కట్టుకుంటేనే దళిత బంధు, ఆది విధంగా కాదు మాది. ప్రతి పేదవానికి మా పథకం చేరాలని గ్రామ సభలు పెట్టాం. జిల్లాల వారీగా స్క్రూటినీ చేయింది. రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా గ్రామ సభలోనే ఇస్తాం. గ్రామాల వారీగా గ్రామాలలో కూడా ఇలా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఇచ్చాను. ఇక్కడ సుంకరపల్లి అనే గ్రామంలో జగదీష్ రెడ్డి గారు బినామీ పేరు మీద 23 ఎకరాల భూమి కబ్జా చేసుకున్నాడు. అలాగే యాదాద్రి ప్రాంతంలో 10,000 కోట్ల రూపాయలు అవినీతి చేసుకున్నాడు ఆయన. దాని మీద అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు మా ముఖ్యమంత్రి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి ఒప్పుకున్నాడు. దాంతోపాటు ఇక్కడ చిట్యాల దగ్గర కూడా 400 ఎకరాల కాంతి శిక్కుల భూమిని జగదీష్ రెడ్డి గారు కబ్జా పెడితే ఆపినాం. చౌటుప్ప అవతల మల్కాపూర్లో 250 ఎకరాలు ఎలక్షన్ కోడ్ ఉండి పోలింగ్ నడిచే సమయంలో దాన్ని ఎన్ఓసి తీసుకొచ్చి నల్గొండ సబ్ రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట మునుగోడు ఎక్స్ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ మంత్రి చావు తప్పి కన్ను నొట్టపోయి గెలిచిన జగదీష్ రెడ్డి గారు 250 ఎకరాల 1000 కోట్ల విలువైన భూమిని కూడా నేను రిజిస్ట్రేషన్ ఆపించాను. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ముఖ్యమంత్రి గారి సహకారంతో రాష్ట్రంలో జరిగిన అవినీతి అంతా కూడా బయట పెడతారు. గత ప్రభుత్వం ఏదైతే క్రమబద్ధీకరణ కోసం కోట్ల రూపాయలు విలువ చేసే జీవోలు 58 జీవోలతో కోట్ల రూపాయలకు విలువ చేసే భూమి కూడా ఆక్యుపై చేసింది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తప్పకుండా మీరు చూడండి, 2-3 నెలల్లో కబ్జాల పాటుపడి అందరూ కూడా జైల్లోకి పోవడం జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టేదో లేదు. ఎంత పెద్ద ఐఏఎస్ అధికారి అయినా ఇంక్లూడింగ్ మాజీ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్తో సహా ఏ అధికారిని వదిలిపెట్టే లేదు. అక్రమ ఆస్తులు గతంలో సింగరేణి సీఎంగా పనిచేసిన శ్రీధర్ కానివ్వండి, అరవింద్ కుమార్ కానివ్వండి, 10 సంవత్సరాలు ఒకే పోస్టులా అసలు ప్రభుత్వం ఉండవన్నా ఉండకూడదు. ఐఏఎస్ అధికారి మ్యాక్సిమం 5 ఏళ్ల సర్వీసు. వీరందరి మీద ఎంక్వైరీలు జరుగుతుంది. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా ముఖ్యమంత్రి గారు దాని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. మొత్తంగా ఆంధ్రజ్యోతి బిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందిస్తున్నారు. అయితే అక్రమాలకు కబ్జాలకు పాల్పడే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాము, జైలుకు పంపిస్తామని మంత్రి